నమస్కారం అందరికీ. వేసవి సెలవులు ముగిశాయి. స్కూలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. కానీ చాలా ఇళ్లలో ఒకే సమస్య. అమ్మా, ఇంకా 2 రోజులు వెళ్ళను. నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు. ఇంకా హాలిడేస్ కావాలి. ఇలా పిల్లలు మారాం చేయడం చాలా కామన్. కానీ తల్లిదండ్రులు కొంచెం తెలివిగా వివరిస్తే పిల్లలు ఆనందంగా స్కూలుకు వెళ్ళేలా చేయొచ్చు. మరి అదేంటి? మొదటిది, ఈ వీడియోలో అలాంటి 7 ముఖ్యమైన మార్గాలు తెలుసుకుందాం. అవి కనుక మనం ఫాలో అయ్యి పిల్లల్ని చక్కగా వారి వారి పాఠశాలలకి మనము పంపించవచ్చు. అందులో మొదటిది, రొటీన్ని మళ్ళీ సెట్ చేయండి. అయితే సెలవుల్లో పిల్లలు రొటీన్ని మిస్ అవుతారు. దాన్ని మళ్ళీ సెట్ చేయాలి. సెలవుల్లో పిల్లలు ఆలస్యంగా నిద్రపోతారు, ఉదయం ఆలస్యంగా లేస్తారు. స్కూల్ మొదలైతే ఉదయం త్వరగా లేవడం కష్టమవుతుంది. అందుకే స్కూలు ప్రారంభానికి 4-5 రోజుల ముందే రాత్రి త్వరగా పడుకోబెట్టండి, ఉదయం త్వరగా లేపండి, బ్రేక్ఫాస్ట్ టైం ఫిక్స్ చేయండి. ఇలా చేస్తే శరీరం మళ్ళీ స్కూలు టైంకి అలవాటు పడుతుంది. ఆ రొటీన్ని మనము ముందు నుంచే కొంచెం అలవాటు చేస్తే పిల్లలు దానికి అలవాటు పడతారు. అలా అలవాటు పడితే స్కూల్ మీద ధ్యాస వాళ్ళకి కలుగుతుంది. రెండవది, స్కూల్ అంటే ఆనందం అని గుర్తు చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. కొత్త క్లాసులో కొత్త విషయాలు నేర్చుకుంటావు, టీచర్ నీ గురించి అడుగుతారు, ఇంకా స్కూల్పై ఆసక్తి పెంచండి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త వాళ్ళని కలుస్తావు అంటూ కొత్త ఆనందాన్ని క్రియేట్ చేయండి. బ్యాగ్ రెడీ చేసే పని పిల్లలకే ఇవ్వండి. మూడవది, వాడి బ్యాగ్ వాడు రెడీ చేసుకోగలగాలి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళతో చెప్పండి, నీ బ్యాగ్ సర్దుకో, నీ బుక్స్ చూసుకో, యూనిఫామ్ను రెడీగా పెట్టుకో. దీంతో వాళ్ళలో బాధ్యత భావన పెరుగుతుంది, వాడికి గుర్తుకు వస్తుంది. ఇవి తప్పకుండా చేయాల్సినవి. ఇక 4వది, స్క్రీన్ టైం తగ్గించండి. ఈ టీవీ కానీ మొబైల్ కానీ సెలవుల్లో మొబైలు, టీవీ, వీడియో గేమ్స్ ఎక్కువ అవుతాయి. దీంతో బయట ప్రపంచం కంటే ఫోన్నే ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి స్కూల్ ఓపెన్కి ముందు నుంచే మొబైల్ టైం తగ్గించండి, బయట ఆడే అలవాటు పెట్టండి. దాని ద్వారా పిల్లల భయం ఏమిటో తెలుసుకోండి. కొందరు పిల్లలు స్కూల్ అంటే భయపడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు పిల్లలు అలా వెళ్ళనని అనటం వెనుక కారణం ఉంటుంది. ఉదాహరణకు, హోంవర్క్ పూర్తి కాలేదు అంటే సమ్మర్లో ఇచ్చిన హోంవర్క్, టీచర్ మందలిస్తాడన్న భయం, ఫ్రెండ్స్తో గొడవ. అందుకే కోపపడకుండా అడగండి. ఎందుకు వెళ్ళాలని లేదు, కారణం తెలిసిన తర్వాత పరిష్కారం సులభం. మొదటి రోజు చిన్న రివార్డ్ ఇవ్వండి. పిల్లలకు రివార్డ్స్ ఇస్తే తప్పు లేదు. పిల్లలకి చిన్న చిన్న ప్రోత్సాహాలు చాలా పనిచేస్తాయి. ఉదాహరణకి, ఈరోజు స్కూల్కి వెళ్ళే సాయంత్రం ఐస్ క్రీమ్ లేదా వెళ్ళి వస్తే నీకు ఇష్టమైన కథ చెప్తాను. ఇది వాళ్ళకు మోటివేషన్ ఇస్తుంది. అంటే ఇక్కడ రివార్డు విషయంలో వారికి నచ్చింది మాత్రమే ఇవ్వాలి. అందులో ఫోను, స్క్రీన్ టైంను మాత్రం ఇవ్వకండి. కోపం కాదు, ప్రేమతో చెప్పండి. 7వది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ ఇలా అంటారు, వెళ్తావా లేదా, కొడతా. ఇలా చేస్తే పిల్లల్లో స్కూల్ మీద ఇంకా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దానికి బదులు దగ్గరగా కూర్చోండి, అర్థమయ్యేలా చెప్పండి, ప్రేమతో ప్రోత్సహించండి. నువ్వు స్కూల్కి వెళ్ళాలి నాన్న, నువ్వు గొప్పవాడు అవుతావు, స్కూల్లో కథలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రేమగా చెప్పండి. గుర్తుంచుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళనని అనడం సమస్య కాదు, వాళ్ళ మనసు అర్థం చేసుకోకుండా కోపపడడం పెద్ద సమస్య. ప్రేమతో, సహనంతో సరైన అలవాట్లు పెడితే పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తారు. పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్ళినప్పుడే మనం కూడా ఇంట్లో చక్కగా వాడిని పంపించామనే సంతోషంతో ఉండగలుగుతాం. అది మనము చేయాలి. మీ పిల్లలు కూడా ఇలా మారం చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లల్ని సంతోషంగా పాఠశాలకు వెళ్ళే విధంగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.